యుద్ధానికి మద్దతుగా రష్యాకు వచ్చిన నార్త్ కొరియా సైనికుల పట్ల ఆ దేశ ఆర్మీ అతి కిరాతకంగా వ్యవహరిస్తోంది. రష్యాతో ఉన్న మిత్రత్వం కారణంగా కిమ్ దాదాపు 15,000 మంది సైనికుల్ని ఉక్రెయిన్ కు తరలించారు. అయితే కమ్యూనికేషన్ కారణంగా కిమ్ సేనలు యుద్ధ రంగంలో ముందుకు కదలలేక ఉక్రెయిన్ చేతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ కీలక విషయం వెల్లడైంది. చనిపోయిన నార్త్ సైనికుల్ని ఎవరు గుర్తుపట్టకుండా వారి ముఖాలను రష్యా కాల్ చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. అంతేకాక వారి గుర్తింపులను మార్చేస్తోందని, సైనికుల పేర్లు ఇతర వివరాలను మార్చేసి రష్యాకు చెందిన సైనికులుగా తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారని జెలెన్స్కీ మండిపడ్డారు. దాదాపు 3 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాకు జెలెన్స్కీ సేనలు ధీటుగానే సమాధానమిస్తున్నాయి. అమెరికా ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఉక్రెయిన్ దాడులతో రష్యాలో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో రష్యా నార్త్ కొరియాపై ఆధారపడింది. ఉక్రెయిన్తో పోరాటానికి కిమ్ 15,000 మంది సైనికులను రష్యాకు తరలించింది. అయితే యుద్ధంలో పాల్గొనే ముందు నార్త్ కొరియా సైనికులకు రష్యన్ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చింది. కానీ యుద్ధం సమయంలో వారికి భాషతో సమస్యలు రావడంతో సమన్వయం చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఉక్రెయిన్ నుంచి డ్రోన్లు దూసుకురావడంతో వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో యుద్ధక్షేత్రంలో తలపడుతున్న రష్యా ఉత్తర కొరియా సేనలను భారీ ఎదురుదెబ్బ తగులుతోందని జెలెన్స్కీ అన్నారు. విదేశీ సైనికుల మరణాల్ని దాచిపెట్టేందుకు వారి గుర్తింపుల్ని మార్చేస్తోందంటూ ఆరోపించారు. తాము స్వాధీనం చేసుకున్న ఉత్తర కొరియా సైనికుల దగ్గర లభించిన పత్రాలి అందుకు సాక్ష్యమని తెలిపారు. రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ దాదాపు 15,000 మంది సైనికుల్ని యుద్ధంలోకి దింపారని, అయితే ఈ యుద్ధంలో సరైన అనుభవం, స్థానిక పరిస్థితులపై అవగాహన లేకపోవడంతో ఉత్తర కొరియా సైన్యం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోందన్నారు. రష్యాకు సహాయంగా యుద్ధంలో పాల్గొనడానికి వచ్చిన కిమ్ సేనల్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న కుర్స్క్ ప్రాంతానికి రష్యా తరలించింది. అయితే వారు దేశాన్ని ఆక్రమించేందుకు 2 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా రష్యా, దానికి మద్దతుగా నిలిచిన ఉత్తర కొరియా సైనికులు తమ సైన్యం చేతిలో ఓటమిని చవిచూస్తున్నాయని జెలెన్స్కీ తెలిపారు. సరిహద్దులోని అనేక ప్రాంతాల్లో తమ సైన్యం ధైర్య సాహసాల ముందు వారు నిలవలేకపోతున్నారని వెల్లడించారు. ముఖ్యంగా రష్యాలోని దక్షిణ కుర్స్క్ ప్రాంతంలో గత 2 రోజులుగా ఇరు దేశాల సైన్యాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో రష్యా సైన్యానికి భారీ ప్రాణ నష్టం జరిగిందని, ఉక్రెయిన్ సైన్యం భారీగా విరుచుకుపడి ప్రత్యర్థుల్ని ఓడిస్తోందని జెలెన్స్కీ వెల్లడించారు. రష్యా సైన్యం యుద్ధంలో మరణిస్తున్న సైనికుల పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడుతోందని జెలెన్స్కీ ఆరోపించారు. ముఖ్యంగా విదేశీ సైనికుల గుర్తింపు తెలియకుండా అనేక కుట్రలు చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ బలగాల చేతిలో మరణించిన 3 ఉత్తర కొరియా సైనికులను ఉక్రెయిన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వారి గుర్తింపు పత్రాలను రష్యా మార్చేసినట్లు అధికారులు గుర్తించారు. సైనికుల పేర్లు, ఇతర వివరాల్ని మార్చేసి రష్యాకు చెందిన సైనికులుగా తప్పుడు పత్రాలు సృష్టించినట్లు తెలిపారు. కిమ్ సైనికుల్ని ప్రాణాలతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ అది కుదరడం లేదన్నారు. ఇప్పటికే నార్త్ కొరియాకు చెందిన 30% మందిని హతమార్చామన్నారు. ఇక చనిపోయిన వారిని గుర్తుపట్టకుండా రష్యా వారి ముఖాలను కాల్చేస్తోందని జెలెన్స్కీ ఆరోపించారు. గత 2 రోజుల నుంచి ఇరు దేశాల సైనికులు కుర్స్క్ ప్రాంతంలోని మక్నోవ్కా గ్రామ సమీపంలో తలపడుతున్నట్లు జెలెన్స్కీ వెల్లడించారు. ఇక్కడ ఉక్రెయిన్ బలగాల దాడుల్ని ఎదుర్కోవడంలో రష్యా, ఉత్తర కొరియా సైనికులు చేతులెత్తేశారని తెలిపారు. ఇది యుద్ధంలో తమకు మరో ముఖ్యమైన ముందడుగని జెలెన్స్కీ ప్రకటించారు. మరోవైపు దీర్ఘశ్రేణి క్షిపణులు, సూపర్సోనిక్ మిసైళ్లతో దాడులు చేస్తున్న రష్యా స్వేసా పట్టణంలోని పలు నివాసాల్ని దెబ్బతీస్తుందని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో తమ పౌరుల్ని రక్షించుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. రష్యాతో ఉన్న మిత్రత్వం కారణంగా ఉక్రెయిన్తో యుద్ధానికి తమ సైనికుల్ని ఉత్తర కొరియా పంపించింది. కానీ వారు రష్యాకు చేరుకున్న తర్వాత ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రావడం, స్వేచ్ఛగా బయటకు రావడంతో వారి మానసిక ప్రవర్తన వేరుగా ఉందని రష్యన్ ఆర్మీ అధికారులు చెబుతున్నారు. అలాగే రష్యా అధికారులతో కమ్యూనికేషన్ సమస్య కారణంగా సరిగ్గా యుద్ధరంగంలో ముందుకు కదలలేకపోతున్నారని తెలిపారు. యుద్ధంలో పోరాడే నైపుణ్యాలు, శక్తి సామర్థ్యాలు లేకపోవడంతో ఉత్తర కొరియా సైనికులు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నారని అమెరికా సైతం అభిప్రాయపడింది.